అందరి అభ్యర్థులకు అందరూ ప్రేమాలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి నేను పేరు నా చూడలేదు. మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిగా చూశాడు. మీ బిడ్డ ఆలోచన ఎప్పుడు కూడా ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు పొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి. మరో 15 సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద ఉత్సాహాలు అందుకే ప్రతి అడుగులలో బిడ్డ మాట్లాడతాడు. ఆ ఎస్సీలో అంటాడు, మా ఎస్సీలో అంటాడు, మా బీసీలో అంటాడు, మా ఎస్సీలో అంటాడు, ఆ పేద వర్గాలు అంటాడు. ఎందుకో తెలుసా? కారణం పేద వర్గాలకు భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తారో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరిగా అక్కడ ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు ఇక్కడ మంచిగా అర్థమైన గుర్తున్నాను ఎంతమంది గుర్తున్నాను చెల్లెల గుర్తున్నాను ఇక్కడ కళ్ళగడ పెట్టుకున్నావా కదావా పెద్దవా మా గుర్తున్నాను మంచివాడు సోమిడు. ఈ సాయం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటా. సాయానికి మంచి మనసు ఉంది. దానిపైన మీకు ఇంటిగా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకు. అందరూ కూడా ఈ క్షణంలో దీవెనలు ఆశిస్తులు అందరికీ కూడా మీ బిడ్డ అన్ని చేతులు పోపించి పేరు పేరున ప్రతి ఎక్కడికి ప్రతి చెల్లినకు ప్రతి ఎవరికి ప్రతి కాకుకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మన ప్రతి తెలుగు ఎమ్మెల్యే కనబడతా ఉన్నాడు. నా తమ్ముడు కాబట్టి తాను మీ బిడ్డ మీ దగ్గరలో లంచాలు వివక్ష లేకుండా మా ఒక చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,50,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా దీనికి
తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు. ఈ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరిగినట్టుగా ఏకంగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ బిడ్డ ఏకంగా 99% మేనిఫెస్టో వాగ్దానాలు ఈ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డగా అమలు చేసేది అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద నుంచి చంద్రబాబు. ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నారు. విష ప్రచారం నేను అడుగుతా ఉన్నా, ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయించింది ఆయన చేత పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా నువ్వు నెల్లూరు నుంచే సమాధానం చెప్తావా? అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి ఎవరు చేశారు అని ఈ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంది. అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అన్ని మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే రెండు చిలువ నోట్లు ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.